హాయ్ ఫ్రెండ్స్, మీకు చందు అందరూ ఎలా ఉన్నారు? మనం 2 డేస్ నుంచి ప్రిడిక్షన్ చెప్పట్లేదండి. ఎందుకంటే మనకి నేను క్రికెట్ ఆడే టీమ్స్‌లో పోలీస్ టీమ్ ఒకటి ఉంటది. మా బ్రదర్స్ అందరూ కూడా వద్దు చందు, ఎందుకంటే ముందుగా మనం ప్రిడిక్షన్ చెప్పడం వల్ల ఏంటంటే దాన్ని బెట్టింగ్‌కి మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో, మనం అలా చేయొద్దు. మనం ఏదైతే మ్యాచ్ అయిన తర్వాత మనకి ఎవరు బా ఆడారు, హైలైట్స్ ఎవరు బౌలింగ్ బా ఆడారు, బెస్ట్ బ్యాటర్ ఎవరు, బెస్ట్ బౌలర్ ఎవరు, ఇలా మనం చెప్తే క్రికెట్ న్యూస్ కింద ఉంటదని చెప్పి వాళ్ళు నాకు చిన్న పాయింట్ చెప్పారనమాట. దాని ప్రకారం మనం ముందుకెళ్ళి వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. సో, మనం కూడా అర్థం చేసుకొని మనం ఏంటంటే జస్ట్ క్రికెట్ న్యూస్ కింద మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే బాగా ఆడారు, ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేశారనేది మనం న్యూస్‌లో చెప్తాం ఫ్రెండ్స్. అది ఓన్లీ ఐపీఎల్లే కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్‌లో కూడా ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారు, లేకపోతే ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు, ఎవరు హండ్రెడ్స్ చేశారు, లేకపోతే ఎవరు బెస్ట్ బౌలింగ్ చేశారు, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో, మన ప్రిడిక్షన్స్ అనేవి ఇంకా ఆప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓన్లీ క్రికెట్ న్యూస్ కింద మనం చెప్తున్నాం ఈసారి నుంచి. సో, మన క్రిక్ చందు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకొని, సో, మన క్రికెట్ న్యూస్ని కూడా సేమ్ అలాగే ఆదరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చందు ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.